చందమామ కథ. వాలి ఋషి శాపం. పూర్వకాలంలో దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు. అతంది దున్నపోతు స్వరూపం. దుందుపుకి దెబ్బలాట్లంటే సరదా. అందుచేత ఎల్లప్పుడూ ఎవరితో కయ్యానికి కాలు దువ్వటమా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు వాడు సముద్రుడి వద్దకు పోయి, సాగర మహారాజా, పంచభూతాల్లోనూ ఒకడవైన నీవు మహా గంభీరుడవని గర్విస్తూ ఉంటావే, నిజంగా నీవు వీరుడవైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అంటూ సవాల్ చేశాడు. అందుకు సముద్రుడు, నీతో యుద్ధం చేయడానికి నాకు తీరిక లేదు, తగిన సామర్థ్యమూ లేదు. హిమవంతుడి వద్దకు వెళ్ళావంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. దుందుభి వెంటనే హిమవంతుడి దగ్గరికి పోయి నోటి మాటలతో యుద్ధానికి రమ్మండం వీరలక్షణం కాదని తలచి కొమ్ములతో శిఖరాలను పొడుస్తూ వచ్చాడు. కొన శిఖరం మీద ఉన్న హిమవంతుడు అది చూసి, ఎందుకయ్యా ఇలా నన్ను కొమ్ములతో కుమ్ముతున్నావు, నీ ఉద్దేశం ఏంటి అని అడిగేసరికి, నీవు మహావీరుడు అని సముద్రుడు చెప్పాడు, పౌరుషముంటే నాతో యుద్ధం చేసి గెలువు అంటూ తొడగొట్టాడు దుందుభి. అప్పుడు హిమవంతుడు అతనితో, అయ్యో సముద్రుడు పొరపడ్డాడు, నేను వీరుడనన్న మాట నిజమే, కాని నిన్ను ఎదిరించలేను. నీతో యుద్ధం చేస్తూ కూర్చోడానికి నాకు తీరిక లేదు. ఎందుకంటే అనేక మంది మునులు నా సాన్నిధ్యాన్ని చేరి నన్ను ఆనందింపజేస్తూ ఉంటారు. వారు శాంతి ప్రియులు, వారికి ఇటువంటి యుద్ధాలు గిట్టవు అన్నాడు. అప్పుడు దుందుభి, ఏమిటయ్యా హిమవంతుడా నీళ్లు నములుతావే, ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుణ్ణి యుద్ధంలో జయించి గాని ఇంటికి వెళ్ళను అని భీష్మించాడు. అతని ఉత్సాహం గమనించిన హిమవంతుడు, ఓయి వీరుడా, వానర చక్రవర్తి అయిన వాలిని ఎరుగుదువు కదా, అతనికి సాటి వీరులు ముల్లోకాల్లోనూ లేరు. నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి, సరేనాయనా, నువ్వు యుద్ధం చేయకపోతే చేయకపోయావు, మరొకను చూపించావు, అదే 10,000 అని సంతోషిస్తూ దుందుభి వాలి ఉండే కిష్కిందకు చేరుకున్నాడు. దుందుభి కిష్కిందకు చేరుకునేసరికి రాత్రి కావడం చేత వాలి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఉరుముల వంటి అరుపులతో దుందుభి అల్లరి చేయగా వాలికి మెలకు వచ్చి, ఓయి దుందుభి, నీ సంగతి నాకు తెలుసు, అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకిట్లా బొబ్బలు పెడతావు, పోపో, ప్రథమ తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అన్నాడు. దుందుభి నవ్వుతూ, నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టనక్కర్లేదు, నిన్ను యుద్ధంలో జయించడానికే ఇప్పుడు నేను వచ్చాను, కనుక నిన్నే నేను విడిచిపెడుతున్నాను. ఇదే నీకు ఆఖరు రాత్రి. ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించి రేపటి రోజున నాతో పోరు సలపడానికి సిద్ధంగా ఉండవలసింది. మళ్ళీ పొద్దున్నే వస్తాను అంటూ గర్జించి వెళ్లిపోయాడు. ఉదయాన్నే వచ్చి దుందుభి మళ్లీ సింహనాదం చేశాడు. అప్పుడు వాలి దుందుభితో, ఏమిరా, నీకింకా జ్ఞానం కలగలేదా, నాతో యుద్ధానికి నిశ్చయించుకున్నావా, నీతో యుద్ధం చేయడం నా వంటి వాడికి చాలా గౌరవం తక్కువ, అయినా నీ పీడ తొలగించటం లోకానికే క్షేమకరమనే ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. తక్షణమే ఇద్దరూ కలయబడ్డారు. కాని దుందుభి చావటానికి వాడు ఉత్సాహపడినంతసేపైనా పట్టలేదు. వాలి జయధ్వానం చేసుకుంటూ దుందుభి కళేబరాన్ని బలం కొద్దీ కాలితో ఎగరదన్నాడు. ఆ కళేబరం సరాసరి పోయి మతంగ మహర్షి ఉండే ఋష్యముఖ పర్వతం పైన పడి దుందుభి ముక్కుల నుంచి నోటి నుంచి వచ్చే రక్తధారాలతో ఆ పర్వతమంతా తడిసిపోయింది. ఇదంతా దివ్య దృష్టి వల్ల తెలుసుకున్న మతంగ మహర్షి కోపగించి, ఇటువంటి అకార్యం చేసిన వాలి ఎప్పుడైనా ఈ పర్వతం మీదకి వచ్చినట్టయితే తల పగిలి చస్తాడు అని శపించాడు. ఈ సంగతి భటుల వలన విని వాలి వెంటనే మతంగుడి దగ్గరికి వెళ్లి, మహానుభావ, తెలియక చేశాను తప్పు, క్షమించండి అని బతిమాలాడు. కాని అందుకు మతంగ ఋషి, ఓరి అబ్బాయి, నిప్పు తెలిసి తాకినా కాలుతుంది, తెలియక తాకినా కాలుతుంది, నా మాటకు తిరుగులేదు, అనుభవించవలసిందే పో అని చెప్పి పంపించి వేశాడు. ఆ శాప భయం వల్ల వాలి తన జీవితంలో మరెన్నడూ ఋష్యముఖానికి పోనే లేదట. ఎంతటి వీరుడు, సూర్యుడు, ధైర్యశాలి అయినా వాలి వంటి వాడు సైతం ఋషి శాపానికి లొంగిపోవలసి వచ్చింది.